మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. యూఎస్లో లాస్ట్ నైట్ నాస్డాక్ ఒక రికార్డ్ హై దగ్గర 22,000 పైన క్లోజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ న్యూ ఆల్ టైమ్ హై ఫర్ నాస్డాక్. నిన్న కూడా మన ప్రేక్షకులు కొంతమంది అడిగారు, బ్రాడ్కామ్ ఈ షేర్లు మా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఏం చేయాలి అమెరికాలో. సో బ్రాడ్కామ్ షేర్స్ నిన్న 11% పెరిగాయి. అంతకుముందు ఫ్రైడే రోజు 24% పెరిగాయి బికాజ్ ఆఫ్ ద రిజల్ట్స్. సో ఇప్పుడు $1 trillion కంపెనీ అయిపోయింది బ్రాడ్కామ్. సో ఎక్స్పెక్టెడ్ కంటే కూడా మంచి ఎర్నింగ్స్ను ఈ కంపెనీ ప్రకటించడంతో సో గోల్డ్మెన్ సాక్స్ లాంటి వాళ్ళు ఇప్పుడు 12 months టార్గెట్ $240 ఇస్తున్నారు. కాబట్టి ఎవరి దగ్గరైనా వాళ్ళ పిల్లల దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ బ్రాడ్కామ్ ఉంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. సో అటువంటి ఒక స్ట్రాంగ్ మూవ్స్ ఫ్రమ్ నాస్డాక్ చూసాం మనం. నాస్డాక్ మంత్ టు డేట్ కనుక చూస్తే 5% పెరిగింది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది టెక్ స్టాక్స్లో కొనుగోళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. అది టెస్లా కావచ్చు, బ్రాడ్కామ్ కావచ్చు, ఎన్విడియా కావచ్చు, ఇటువంటి స్టాక్స్ అన్నిట్లోనూ కూడా. సో S&P 500 కూడా నిన్న 0.38% లాభపడింది. రసెల్ 2000 అక్కడ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ మనలాంటి మిడ్ క్యాప్ ఇండిసెస్ ఇక్కడ కూడా ఉన్నాయి, అటువంటివి 0.64% పెరిగింది రసెల్ 2000. సో ఆల్ ఇన్ ఆల్ ఒక మంచి సెషన్స్ని యూఎస్లో చూసాం. సో ఈ పరిస్థితి ఇప్పుడు ఏషియాలో అంతగా కనపడలేదు. ఇన్ఫ్యాక్ట్ గిఫ్ట్ నిఫ్టీ అయితే ఈ సమయంలో మనకు నెగిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తోంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా కొంత సెల్లింగ్ చేయడం చూసాం. 278 crores వర్త్ స్టాక్స్ వాళ్ళు అమ్మారు. డిఐఎస్ 234 crores అమ్మారు. సో ఎఫ్ఐఎల్ బిహేవియర్ ఒక రోజుకు ఒక విధంగా ఉంటుంది. ఏమైనా పరిస్థితుల్లో మ్యాక్రో క్యూస్ ఏమైనా మారుతున్నాయంటే అదేం లేదు. కానీ డిసెంబర్లో మంత్ టు డేట్ చూస్తే ఇప్పటికి వాళ్ళు నెట్ బయర్స్ 11,428 crores వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఎస్ డిసెంబర్లో కొన్నారు. మనకు అక్టోబర్ నవంబర్లో వాళ్ళు క్విట్ ఇండియా మూమెంట్ లాంటిది చేపట్టారు. ఇండియాలోంచి అమ్మేసుకుని చైనాకో యూఎస్కో వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ డిసెంబర్లో కొంత వాళ్ళ ధోరణిలో మార్పు వచ్చింది. కొనుగోళ్ళు అడపాదడపా చేస్తున్నారు, అప్పుడప్పుడు అమ్ముతున్నారు కూడా. ఓవరాల్గా మాత్రం ఇప్పటికీ మనకు ఈ డిసెంబర్ 17 ఇవాళ 16 నిన్నటి వరకు చూస్తే 11,428 crores వర్త్ స్టాక్స్ను కొన్నారు వాళ్ళు, ఎటువంటి పాజిటివ్ న్యూస్ లేకపోయినప్పటికీ కూడా. సో ఇది ఇక ఈ రెండు ఫినామినా అండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం ఇండియన్ మార్కెట్స్ ఇప్పుడు లో వాల్యూమ్స్తో నడుస్తున్నాయి. మార్కెట్స్ అయితే బాటమ్ అవుట్ అయిన సూచనలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఒక స్ట్రెంత్ కనిపిస్తోంది. కాకపోతే ఇప్పుడు అంటున్నట్లుగా ఈ రెండు ఫ్యాక్టర్స్ అండ్ ఆల్గో ట్రేడ్స్ జరుగుతున్నాయి ఎక్కువగా, మాన్యువల్గా అంత ఇంటర్వెన్షన్స్ లేకుండా. అయితే నిన్న బ్రాడర్ మార్కెట్స్ చక్కగా పనిచేశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ డేస్ హై దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ నష్టాలతో ముగిసినప్పటికీ కూడా నిఫ్టీ శుక్రవారం లాభాలు కోల్పోయింది. ఇప్పుడు 24,600 ఒక రేంజ్ని అయితే రెస్పెక్ట్ చేసింది. నిన్న కూడా 24,600, 24,800 ఈ మధ్యలోనే మనకు ట్రేడ్ కావడం చూసాం. కాకపోతే 24,800ని క్రాస్ చేయలేకపోతుంది నిఫ్టీ. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. సో ఈ రెండు ఫ్యాక్టర్ ఇక్కడ కొంత పనిచేస్తుందని చెప్పాలి. డిఐఎస్ కూడా నిన్న సెల్లింగ్ చేశారు 234 crores వర్త్ స్టాక్స్ని. కాబట్టి ఇప్పుడు ఫ్రైడే హై ఏదైతే ఉందో 24,792, నిన్నటి హై 24,781. సో ఈ రేంజ్ని దాటాలి మార్కెట్స్లో అప్ ట్రెండ్ కొనసాగాలంటే. మరోవైపు మ్యాక్రో పిక్చర్ చూస్తే ట్రేడ్ డెఫిసిట్ నెంబర్స్ వచ్చాయి రికార్డ్ హై దగ్గర. $37.8 billion ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అంటే మన ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం. ఎక్స్పోర్ట్స్ తక్కువగాను ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. సో అది మనకి ఇప్పుడు $38 billion అయింది నవంబర్లో. ఎక్స్పోర్ట్స్ ఏమో 4.8% తగ్గి ఆల్మోస్ట్ 2 years లో దగ్గర ఉన్నాయి. అలాగే ఇంపోర్ట్స్ 27% పెరిగాయి. ముఖ్యంగా గోల్డ్ ఇంపోర్ట్స్ పెరగడంతో ఈ ట్రేడ్ డెఫిసిట్ వచ్చింది. మనందరికీ తెలిసిందే క్రూడ్, గోల్డ్ అలాగే డాలర్, ఇవి ఈ ట్రేడ్ డెఫిసిట్ని కానీ ట్రేడ్ సర్ప్లస్ని కానీ నిర్దేశించేటువంటి అంశాలు. మనం ఇంపోర్ట్ క్రూడ్ అండ్ గోల్డ్ ఇప్పుడు ప్రైస్ బాగా ఆల్ టైమ్ హైక్ చేరింది కాబట్టి న్యాచురల్గానే ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది. అనుకున్న దానికంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువ పెరిగింది. సో ఇది కొంత ఆందోళన కలిగించే అంశం, మ్యాక్రో సంబంధించి కలవరపరిచే అంశం. సెక్టర్స్ వైజ్ చూస్తే ఇప్పుడు మనకు మార్కెట్స్లో సోలార్ కంపెనీస్ బాగా పనిచేస్తున్నాయి. మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్ బాగా పనిచేస్తున్నాయి.
అలాగే న్యూ ఏజ్ టెక్నాలజీ కంపెనీస్ బాగా పనిచేస్తున్నాయి. లైక్ స్విగ్గీ, మనం సబ్జ్యూడ్ లిస్టింగ్ జరిగినప్పటికీ ఆ తర్వాత ఎంత చక్కగా పెర్ఫామ్ చేస్తుందో చూసాం. అలాగే డిక్సన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ థీమ్ అనేది చాలా స్ట్రాంగ్గా మనకు పనిచేస్తోంది. అది డిక్సన్ కావచ్చు. డిక్సన్ నిన్న మనం మార్నింగ్ కూడా అనుకున్నాం, వివో ఏదైతే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందో, చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వివోతో వీళ్ళు ఒక టైఅప్ చేసుకున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మొబైల్స్ సంబంధించి. కాబట్టి డిక్సన్ ఈ నెలలో ఐ థింక్ 25% పెరిగింది, నిన్న అరౌండ్ 4 to 5% పెరిగింది. సో ఒక స్ట్రాంగ్ వెల్త్ క్రియేటర్గా డిక్సన్ టెక్నాలజీస్ మనకు ఆవిర్భవించింది. సేమ్ ఇస్ ది కేస్ విత్ అదర్ ఈఎంఎస్ కంపెనీస్ కూడా. మనం పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ గురించి పదే పదే అనుకున్నాం. సో ఆ స్టాక్ కూడా నిన్న 1000 రూపీస్ క్రాస్ అయిపోయింది. అలాగే ముంబై బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇవి చాలా స్ట్రాంగ్గా మనకు బిహేవ్ చేయడం చూస్తున్నాం. ఒబ్రాయ్ రియల్టీ, అలాగే మ్యాక్రోటెక్ డెవలపర్స్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, ఇటువంటివన్నీ కూడా. మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ స్టాక్స్లో మనకు ఒక మంచి అప్పు కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అయితే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విక్టరీ తర్వాత, ఆయన ఎన్నికైన తర్వాత టెస్లా స్టాక్ 84% పెరిగింది అక్కడ. అదే పరిస్థితి మనకి ఇక్కడ ముంబై బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో కనిపిస్తోంది. ఎందుకంటే ఒక స్టేబుల్గా ఒక కంటిన్యూయింగ్ పాలసీస్ అనేవి ముంబైలో మనం చూస్తాం. కాబట్టి రియల్ ఎస్టేట్ విల్ బి వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ అన్న ఉద్దేశంతో ఆయా స్టాక్స్లో బయింగ్ కనిపిస్తుంది. నిన్న నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ 3% పెరిగింది. అలాగే ఇప్పుడు అనుకున్నట్లుగా న్యూ ఏజ్ కంపెనీస్, స్విగ్గీ, పేటీఎం ఇలాంటి వాటిలో, అండ్ ఈ మధ్య ఎఫ్ఎండ్ఓలోకి వచ్చిన కంపెనీస్లో, ఇలా మనకు సెక్టర్ రొటేషన్లో ఎటువంటి స్టాక్స్, ఎటువంటి కంపెనీలు బెనిఫిట్ అవుతున్నాయో చూస్తే మనం కొంతవరకు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనండి, లేదు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్గా కూడా వీటిని ఆశ్రయించవచ్చు అనమాట. ఇలా స్టాక్ స్పెసిఫిక్గానే యాక్షన్ కొనసాగుతోంది. ఫార్మాలో కూడా సెలెక్టివ్గా బయింగ్ కనిపిస్తోంది. అక్కడక్కడ మనం మంచి మూవ్స్ నిన్న చూసాం. ఓకాట్ లాంటి స్టాక్స్లో, పిరమల్ ఫార్మా లాంటి స్టాక్స్లో. అక్కడ ఏంటంటే ఇక్కడ సిడిఎంఓ అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తోందని మార్కెట్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అలాగే బయోసెక్యూర్ యాక్ట్ రాబోతోంది. బయోసెక్యూర్ యాక్ట్ కొంతవరకు పూర్తిగా యథాతథంగా రాకపోవచ్చు, కొన్ని మార్పులు ఉంటాయని ఊహించారు ముందు. కానీ ఇప్పుడేమో మళ్ళీ లేదు, బయోసెక్యూర్ యాక్ట్ని అదే విధంగా ఓల్డ్ ఫార్మెట్లోనే ఇంప్లిమెంట్ చేస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ ఫార్మా స్టాక్స్లో కొంత కొనుగోళ్లకు కారణంగా చెప్పచ్చు. అలాగే మ్యాన్కైండ్ ఫార్మా 3000 crores QIP ఇష్యూ వస్తోంది. చూద్దాం ఇష్యూకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో. అలాగే హెచ్సిసిలో కూడా 400 crores QIP ఇష్యూ ఉంది. సో ఇక్కడ కూడా ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో ఇందాక అనుకున్నట్లుగా మనం ఇప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్లో నిష్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనం ఇంతకుముందు ఓరియంట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే నిన్న నౌకరీ ఆల్ టైమ్ హై, ఫ్రెష్ ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయింది. ఇలా ఒక కొన్ని నిష్ కంపెనీస్కి చక్కటి గిరాకీ దొరుకుతోంది మార్కెట్లో. అలాగే సోలార్, ఈపీసీ కంపెనీస్, డిఫెన్స్, రైల్వేస్ కొద్దిగా బ్యాక్ స్టెప్ వేశాయి. అక్కడ కూడా సెలెక్టివ్గా ఇప్పుడు రైల్వే స్టాక్స్లో మళ్ళీ బయింగ్ కనిపిస్తోంది. అలాగే హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్లో కొంత బయింగ్ వస్తుంది. సో క్యాపెక్స్ థీమ్ రేపు బడ్జెట్లో కనుక మరింత అగ్రెసివ్గా గవర్నమెంట్ టేకప్ చేయగలిగితే మళ్ళీ డిఫెన్స్, రైల్వే స్టాక్స్లో కూడా మనం కొనుగోలు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెక్టర్ రొటేషన్ని గమనిస్తూ, సెక్టర్ ఏ సెక్టర్స్లో మార్కెట్ ఎక్కువ ప్లే చేస్తుందో గమనిస్తూ డెసిషన్స్ తీసుకుంటే వీ కెన్ క్యాప్చర్. అదర్వైజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్లో ఏ మార్పులు లేకపోతే అక్కడే టాపప్ చేసుకుంటూ కూడా మనం మన జర్నీని కొనసాగించవచ్చు. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, వాళ్ళు కూడా మనకు నెగిటివ్ ఓపెనింగే కనిపిస్తోంది. ఓపెనింగ్ పరంగా చూస్తే గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది. ఎలా ట్రేడింగ్ డే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కూడా కాషన్ చేయడం జరిగిందండి. క్లియర్ గా 24,800 క్రాస్ అయ్యి ఫాలో అప్ బయింగ్ లేకపోతే కనుక మార్కెట్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఉండొచ్చు. అండ్ అందులో మళ్ళీ డౌన్ సైడ్ 24,500 కూడా టెస్ట్ చేయొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ 24,500 బ్రీచ్ అయితే కనుక మేబీ ఒక సపోర్ట్ జోన్ 24,000, 24,200 మధ్యలో కూడా స్లిప్ అయ్యే పాసిబిలిటీ ఉందని చెప్పేసి అని అనుకోవటం కూడా జరిగింది. క్లియర్లీ అట్ హయ్యర్ లెవెల్స్ అయితే ఫాలో అప్ బయింగ్ లార్జ్ క్యాప్స్ లో రావట్లేదు, అది క్లియర్ కట్ గా చూస్తున్నాం. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫెనామినా, లాస్ట్ ఫ్రైడే ఏదైతే లార్జ్ క్యాప్స్ చేసినప్పుడేమో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ పెర్ఫార్మ్ చేయలే. ఈ 2 days అనమాట ఏదైతే కనుక లార్జ్ క్యాప్ లో కాస్త వీక్నెస్ కానీ ఇది సెట్టింగ్ అయితే కనుక స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేసే ఇండికేషన్స్ అయితే ఇస్తున్నాయి. ఎందుకంటే నిన్న పెరగటం చూసాం ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ లో కూడా అనమాట.
అండ్ దట్ టు మోర్ నెంబర్ ఆఫ్ న్యూ స్టాక్స్ లో అనమాట వాల్యూమ్స్ కూడా రావటం చూసాం, ఇంక్లూడింగ్ సెవరల్ లోకల్ స్టాక్స్ మన దగ్గర డల్ గా ఉండే స్టాక్స్ లో కూడా అనమాట, లైక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అవునండి, కాకతీయ సిమెంట్ అవునండి, అవంతి ఫీడ్స్, ఆల్ఫా జియో, ఆల్ దీ స్టాక్స్ లో సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్ వచ్చి ఎనీవేర్ ఫ్రమ్ 3-4% నుంచి అనమాట 20% వరకు కూడా స్టాక్స్ పెరగటం చూసాం. కాబట్టి యాక్షన్ అనమాట ఇటు బ్రాడర్ మార్కెట్ షిఫ్ట్ అవుతుంది అని అనుకోవచ్చు. అయితే క్లియర్లీ ఈ వారంలో ఏదైతే యూఎస్ స్ప్రెడ్ దగ్గర నుంచి అనమాట స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వెదర్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుందా లేదా, ఎందుకంటే నువ్వే ఫ్యాక్టర్ చేశారు ఆల్రెడీ ఇంట్రెస్ట్ కట్ ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి అది కేర్ఫుల్ గా చూడాలి, యూఎస్ ఫెడ్ కమెంటరీ ఎట్లా ఉంటుంది రేట్ కట్ తర్వాత. నెక్స్ట్ రేట్ కట్స్ అనమాట 2 quarters లో ఉంటుందా లేకపోతే 3 quarters లో ఉంటుందా, ఇన్ 25 calendar year అనేది కూడా అనమాట ఉన్న కమెంటరీలో ఉంటుందా అనేది మాత్రం అర్థం చేసుకోవాలి. అయితే క్లియర్లీ మన మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్ అయితే కాస్త డిటోరేట్ అవుతున్నాయి వితౌట్ ఎనీ డౌట్. ఇందాక మీరు చెప్పినట్టు ట్రేడ్ డెఫిసిట్ అనమాట రికార్డ్ హైస్కి వెళ్ళిపోయింది, ఎందుకంటే లో ఎక్స్పోర్ట్స్, మనం ఏదో హై ఇంపోర్ట్స్ గోల్డ్ ఉంది కదా ఫెస్టివల్ ఇటు వెడ్డింగ్ సీజన్స్ అని చెప్పేసి అని చూసి కాస్త అందుకని నెంబర్ వచ్చింది అంటున్నాం కానీ, బట్ ఎక్స్పోర్ట్స్ హావ్ డిప్డ్ ఎక్స్ట్రీమ్లీ షార్ప్ ఇటు 30 billions కే వచ్చేసింది అనమాట క్లియర్లీ వన్ లోవర్ సైడ్ కూడా. కాబట్టి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ కనుక పెరగకపోతే అల్టిమేట్లీ దిస్ మైట్ క్రియేట్ ఫిజికల్ డెఫిసిట్ ప్రాబ్లం కూడా సిగ్నిఫికెంట్ గా, ఎందుకంటే ఆల్రెడీ మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా స్లోగా స్లిప్ అవుతున్నాయి, హైస్ నుంచి కంటిన్యూస్ గా 3 successive weeks ఎట్లా పడిపోతున్నాయో ఫారెక్స్ రిజర్వ్స్ చూసాం. అండ్ రెండో పక్కన రూపాయి ఎట్లా క్షీణిస్తుందో చూసాం. నిన్న కూడా 84.91 ఇంట్రాడే లో టచ్ అయ్యి అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే కూడా 84.87 విచ్ ఈస్ రికార్డ్ వీక్నెస్ క్లోజ్ అని చెప్పేసి కూడా అనుకోవాలన్నమాట. కాబట్టి ఇటు ఒక పక్కన రూపాయి వీక్ గా ఉండి మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్ కొంచెం డిటరేట్ అవుతా 1-2 పాజిటివ్ ఫ్యాక్టర్స్ నిన్న ఉన్నా కూడా మార్కెట్ ఇగ్నోర్ చేసింది, లైక్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 3 month లోకి వచ్చింది. బేసికల్లీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ కాస్త తగ్గింది, -8% అనమాట ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఎందుకంటే టమాటా రేట్స్ ఇవన్నీ కూడా తగ్గటం మనం చూసాం. దానివల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గినా కూడా 1.89% దగ్గర ఇంకా అనమాట. మొన్న 6-7 months బ్యాక్ అయితే నెగిటివ్ కూడా ఉండింది WPI, అది గుర్తుంచుకోవాలి. 1.89% స్లిప్ అవటం కొంచెం మోడెస్ట్లీ బెటర్ అని చెప్పేసి అని అంటాను. అయితే రూపాయి క్షీణించేటప్పుడు మనం సైమల్టేనియస్ గా గ్లోబల్ మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తే ఇటు చైనీస్ మార్కెట్ పైన కూడా కాన్ఫిడెన్స్ లేదనుకుంటా ఫారెన్ ఇన్వెస్టర్స్ కి, ఎందుకంటే అక్కడ యువాన్ కూడా స్లిప్ అవుతుంది, యువాన్ బాగా వీక్నెస్ వచ్చిందనమాట. అండ్ యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతున్నాయి, ఆ యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతా ఇన్వర్స్ గా అనమాట మనం చూసాం. నాస్డాక్ ఏ విధంగా లార్జ్ మూవ్స్ చేసింది, అండ్ మార్నింగ్ ఇందాక మీరు కమెంట్స్ లో మెన్షన్ చేసినట్టు బ్రాడ్కామ్ కానీ టెస్లా కానీ ఇవన్నీ రీసెంట్ టైమ్స్ లో ఎంత లార్జ్ మూవ్స్ చేసినవి కూడా మనం చూస్తున్నాం. బేసికల్లీ ట్రంప్ కి సపోర్ట్ కూడా చేశారు, ఎలక్షన్ లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేశారు టెస్లా, వీళ్ళందరూ కూడా అలాంటి కంపెనీస్ అన్ని కూడా బెనిఫిట్ అవ్వటం కూడా మనం చూసాం. అయితే అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ యుఎస్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మూవ్ స్టార్ట్ అయినాయి తారీఫీ, లైక్ ఈవీ టెక్నాలజీస్ పైన ఇటు అడ్వర్సరియల్ కంట్రీస్ కనమాట టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లేకుండా ఉండాలని డెఫినెట్లీ మూవ్స్ ఆల్రెడీ ఏదైతే ఇనిషియేట్ చేశారో దీని లార్జర్ ఎఫెక్ట్ అనమాట కమింగ్ డేస్ లో కనిపిస్తుంది అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అయితే మన దగ్గర కాస్త జీడిపి గ్రోత్ రేట్ పైన కూడా అంచనాలు తగ్గుతున్నాయి. క్రిసిల్ అనమాట ఇప్పుడు గొప్పగా వస్తే 6.5-7% వస్తే గొప్ప ఈ FY25 లో జీడిపి గ్రోత్ రేట్ అని చెప్తున్నారు. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. కరెంట్ లెవెల్స్ లో మాత్రం ట్రేడింగ్ రేంజ్ లో ఉంది, నాట్ ఎగ్జాక్ట్లీ బై ఆన్ డిప్స్ అని కూడా అన్నా, సెలెక్ట్ స్టాక్స్ లోనే బై ఆన్ డిప్స్ అనమాట. ఎక్కడైతే అనమాట వితౌట్ ఎనీ రేషనల్ కరెక్ట్ అయితేనే ఆ స్టాక్స్ లోనే అనమాట పిక్ చేయాలి. వేరే అదర్ స్టాక్స్ కూడా బ్రాడర్ మార్కెట్ లో చూస్తే రీసెంట్లీ లిస్టెడ్ కొత్త లైక్ సరస్వతి, శారీ డిపో అనియండి, అలాంటి స్టాక్స్ అనమాట యాక్టివిటీ వచ్చి పెరగటం చూస్తున్నాం. కొన్ని డల్ గా అందరూ మర్చిపోయిన స్టాక్స్ కూడా నిన్నే మెన్షన్ చేసాం మన యునైటెడ్ నీలగిరి అలాంటివి. అట్లనే ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ హ్యారిసన్ మలయాళం, అది గోయంకా కంపెనీ అనమాట, సియట్ గ్రూప్ కి అలా చెందిన కంపెనీ. నిన్న అది కూడా వాల్యూమ్స్ తోటి లార్జ్ మూవ్ చేయటం మనం చూసాం. కాబట్టి సెలెక్ట్ స్టాక్స్ ఏవైతే కనుక మూవ్స్ వస్తున్నాయో అవి సస్టైన్ అవుతున్నాయా లేదా, ఇంట్రాడేలో సస్టైన్ అవుతున్నాయా, నెక్స్ట్ 2-3 సెషన్స్ లో సస్టైన్ అవుతున్నాయా అనేది కూడా కేర్ఫుల్ గా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నిన్న మార్నింగ్ మనం మెన్షన్ చేసినట్టు పేటిఎం ఆఫ్టర్ నియర్లీ 3 years ఫస్ట్ టైం 1000 పైన క్లోజ్ అవటం చూసాం అనమాట లిస్టింగ్ తర్వాత నియర్లీ.
కాబట్టి వర్స్ట్ ఏదైతే అయిపోయిందో న్యూ ఇయర్ అప్పుడు కూడా చెప్పాం, పేటిఎం షుడ్ బి బెటర్ బెట్ అన్నమాట. ఇది దివాళీ అప్పుడు చెప్పడం జరిగింది, పేటిఎం షుడ్ బి బెటర్ బెట్ అని చెప్పేసాను అనమాట. అండ్ ఇప్పుడు 1000 పైన నిలబడటం కూడా చూస్తున్నాం. లాంగ్ బిల్డప్ స్పెక్యులేటివ్ ది చూస్తే గనక కోరమండల్, ప్రెస్టీజ్, నైకా, లోడా బిల్డర్స్ లో అండ్ హట్కోలో కూడా కాస్త లాంగ్ బిల్డప్ అన్నమాట బాగా అవుతుంది. హట్కో అండ్ లోడా ప్రిపేర్ అవుతున్నాయి. ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ స్పేస్ ఈస్ అన్ బెటర్ ఫుటింగ్ కంపేర్ టు మిగతా సెక్టార్స్ అనమాట. అది కేర్ఫుల్ గా చూడాలి. షార్ట్సా అనుకున్నట్టేనమాట, పూనావాలాలో ఇంకా సెల్లింగ్ ఎక్కువైంది. సిగ్నిఫికెంట్లీ అబ్జర్వ్ చేయాల్సింది డెలివరీలోను ఇటు ఐఆర్ఎఫ్సి లో కూడా ఇది సెల్లింగ్ మొదలైంది. కాబట్టి ఆ రెండు స్టాక్స్ కూడా మేబీ ఇక్కడ నుంచి ర్యాలీస్ లో సెల్ చేస్తే కనుక బెటర్ అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. హై డెలివరీస్ మాత్రం ఇటు కన్జ్యూమర్ స్టాక్స్ లోనే, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కనిపిస్తున్నాయి. మ్యారికో, గాడ్రేజ్ కన్జ్యూమర్ లోను అనమాట. అండ్ ఈవెన్ మ్యాక్స్ హెల్త్ అండ్ హీరో మోటార్ లో కూడా కాస్త డెలివరీ బయింగ్ కనిపించింది, కేర్ఫుల్ గా చూడొచ్చు. కొత్త స్టాక్స్ అయితే ఈ యాడ్ కాలేదు F&O బ్యాన్ లిస్ట్ లో. అదే గ్రాన్యూల్స్, హిందుస్థాన్ కాపర్, మన్నాపురం ఫైనాన్స్, నేషనల్ అల్యూమినియం, ఆర్బిఎల్ బ్యాంక్ ఇటు సేల్ కూడా ఉన్నాయి అనమాట. ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ లో క్లియర్ కట్ గా అనమాట స్పెసిఫిక్ యాక్టివిటీ ఏది లేదు, న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ ఉంది. లైక్ ఇవాళ మార్నింగ్ అనమాట స్విగ్గీ, జొమాటో ఇలాంటి జిఎస్టీ తగ్గిస్తారు, ఇది 18% నుంచి 5% కి డోర్ డెలివరీ కంపెనీస్ కన్నా రూమర్ ఉంది కాబట్టి మేబీ అందులో జంప్ వస్తుందేమో. అదే విధంగా స్నాక్ కంపెనీస్ లో బ్లాక్ స్టోన్ అనమాట దాదాపు హ్యూజ్ వాల్యుయేషన్ హల్దీరామ్ కి ఏదైతే ఆఫర్ చేసిందో $8 బిలియన్ వాల్యుయేషన్ కింద హల్దీరామ్ ని వాల్యూ చేశారో దాన్ని బట్టి చూస్తూ ఉంటే స్నాక్ కంపెనీస్ అన్ని కూడా కాస్త యాక్టివ్ గానే ట్రేడ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ యాజ్ యూజువల్ ప్రమోటర్స్ కి మేజర్ బెనిఫిట్ ఉండేటట్టు అనమాట డివిడెండ్ హైగా ఇచ్చే వేదాంతాన్ని అనమాట తిరిగి 4th ఇంటరిమ్ డివిడెండ్ ఏదైతే ఇచ్చిందో అనమాట ₹8.5 పర్ ఈక్విటీ షేర్ స్టాక్ పైన కాస్త ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటా. అయితే కొన్ని రీట్ స్టాక్స్ కూడా కేర్ఫుల్ గా చూడమంటాయి, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మేజర్ అది అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో అది మైండ్ స్పేస్ లో ఉన్న తన 9.2% అమ్ముతోంది. కాబట్టి ఏ రేట్ కి అమ్ముతోంది, నెట్ ఎంత రిటర్న్స్ వచ్చినాయి దానికి, అండ్ ఇప్పుడు 350లో అమ్ముతోంది కాబట్టి దానికి డిమాండ్ ఎట్లా ఉందో చూస్తే కనుక ఫ్యూచర్ లో రీట్ స్పేస్ ఎట్లా ఉందో కూడా ఇండికేషన్ వస్తుంది అనమాట. ఆల్ ఇన్ ఆల్ ఓవరాల్ గా మార్కెట్ లో కంగారు పడి అమ్మాల్సిన అవసరం లేదు. ఈ షార్ట్ టర్మ్ వీక్నెస్ విల్ బి షార్ట్ లివ్డ్ అనమాట. బట్ డెఫినెట్లీ ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్ లో మాత్రం స్టే ఇన్వెస్టెడ్ అంటాను. పార్లమెంట్ లో కూడా అయ్యే డెవలప్మెంట్స్ కేర్ఫుల్ గా చూడమంటాను. నాయిస్ లెవెల్ ఎక్కువ పెరుగుతుంది, 1 నేషన్ 1 ఎలక్షన్ దీనిపైన. అది పరిస్థితులు ఎట్లా దారితీస్తాయి అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. బట్ అదర్వైజ్ లీవింగ్ ఎసైడ్ దట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లార్జ్ క్యాప్ లో మేబీ కెన్ సేవ్ ద మార్కెట్ అని అంటున్నా విత్ లార్జ్ మూవ్. బట్ ఓవరాల్ గా ఇండెక్స్ రేంజ్ బౌండే ఉంటుంది విత్ మైల్డ్ వీక్నెస్ ఇంట్రాడేలో. బట్ అట్ లోవర్ లెవెల్స్ ఇవాళ బయింగ్ ఎమర్జ్ అయ్యే పాసిబిలిటీ అయితే క్లియర్ గా కనిపిస్తాం. ఓకే, అలాగే ష్రింప్ స్టాక్స్లో మనం ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. అవంతి ఫీడ్స్ 7% పెరిగింది నిన్న. శరత్ ఇండస్ట్రీస్ ఇంతకుముందు కుటుంబరావు గారు కూడా మెన్షన్ చేశారు, ఇది కూడా 5% పెరిగింది. కింగ్స్ ఇన్ఫ్రా 6% పెరిగింది. అపెక్స్ ఫ్రోజెన్ 6% పెరిగింది. ఇలా సో ఏమిటి కారణం అంటే ఈ ష్రింప్ ఫార్మ్ గేట్ ప్రైసెస్ అంటాం, అవి గ్లోబల్గా పెరిగాయి. ఎందుకంటే సప్లై తగ్గిందట. ఈక్వెడార్ వన్ ఆఫ్ ది మేజర్ ష్రింప్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, అక్కడ వాళ్ళకి ఏదో ఎనర్జీ క్రైసిస్ వచ్చి సప్లై బాగా తగ్గిపోయిందట ఆ దేశం నుంచి. దాంతో వరల్డ్ వైడ్ ష్రింప్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి. అందుకని అవంతి ఫీడ్స్ లాంటివి మనకు మంచి లాభాలను ఇస్తున్నాయి. కాకపోతే ఓన్ ష్రింప్ ఫార్మ్స్ ఉన్న వాటికే ఈ బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ ప్రాసెసింగ్ లాంటివి చేసే కంపెనీలకు అంతగా బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఇలా మనం చూడాలి. ఎక్కడికక్కడ సెక్టర్ అనగానే ఎడపడ అన్ని స్టాక్స్ కొనకూడదు. ఈవెన్ టెక్స్టైల్స్లో కూడా బంగ్లాదేశ్ క్రైసిస్ అన్నారు, అక్కడ కొన్ని సెలెక్ట్ కంపెనీస్గా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎటువంటి కంపెనీస్ నిజంగా బెనిఫిట్ పొందుతాయి, వాటికి మాత్రమే ఆ ప్రాఫిట్స్ ఏవైతే మనం చూస్తామో మార్కెట్లో అవి నిలబడతాయి. మిగతా వాటిలో అవేవో వెళ్ళిపోగానే అన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇటువంటి సెక్టరల్ మూవ్స్ చేసేటప్పుడు. కుటుంబరావు గారు, ఆటోమొబైల్ సేల్స్ నెంబర్ గా ఈ మధ్య జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వీళ్ళందరూ కూడా ప్యాసింజర్ ట్రాఫిక్ ఇవ్వటం చూస్తున్నాం మనం. ఎవ్రీ మంత్ ఏం రావటమేనమాట.
కరెక్ట్. సర్ప్రైజింగ్లీ సిగ్నిఫికెంట్ గా నవంబర్ ప్యాసింజర్ ట్రాఫిక్ 14% ఇయర్ ఆన్ ఇయర్ పెరగటం, డొమెస్టిక్ ట్రాఫిక్ కూడా 14.3% పెరగటం చూస్తా ఉంటే ఇండియాలో ఎయిర్ ట్రావెల్ ఎంత కామన్ అయిపోయింది అంటానికి ఇండికేషన్. మేబీ ఫ్యూచర్ లో ఎయిర్పోర్ట్ కంపెనీస్ అన్నమాట, మేబీ అదానీస్ కూడా లిస్ట్ అయినప్పుడు టోటల్ సెక్టర్ రిలేటివ్ ఉండొచ్చు. యా, ఇలాగ మనకు సెక్టరల్ మూవ్స్ని అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో ఐపీఓ మార్కెట్ చాలా యాక్టివ్గా మనకు కనిపిస్తోంది. ఎల్జీ $15 బిలియన్ వాల్యుయేషన్తో ఇండియాలో పబ్లిక్ లిస్టింగ్ కోసం ప్రయత్నిస్తోంది. బహుశా ఇష్యూ సైజ్ అరౌండ్ 15,000 crores ఉండొచ్చు అనేది ఒక అంచనా ఉంది మార్కెట్లో ఎట్ దిస్ వాల్యుయేషన్. అలాగే డిసెంబర్లో చాలా మనకు ఇష్యూస్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, మరికొన్ని కూడా రాబోతున్నాయి. డ్యామ్ క్యాపిటల్ లాంటివి, అలాగే వెంటైవ్ హాస్పిటాలిటీ 1,600 crores ఇష్యూ ఇది. అలాగే ట్రాన్స్ రైల్ లైటింగ్, సనాతన్ టెక్స్టైల్స్, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మార్కెట్లో ఇష్యూస్కి రెడీ అవుతున్నాయి. ఇప్పుడు మరొక చిత్రం ఏంటంటే వాళ్ళ బిజినెస్ ఛానల్లో చూస్తున్నాను నేను, ఎక్కడ డబ్బులు ఉంటే అక్కడ వెళ్తారండి. ఇది ఎస్ఎంఈనా లేకపోతే ఇంకొకట అని మడిగట్టు కూర్చుంటే పని జరగదని అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఎస్ఎంఈలో రిటైలర్స్ డబ్బులు చేసుకుంటున్నారు. ఇప్పుడు దాకా ఇన్స్టిట్యూషన్స్ పక్కన నిలబడి చూస్తున్నాయి. అందుకని ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎస్ఎంఈ ఐపీఓల్లో అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారట. ఇవాళ బిజినెస్ ఛానల్లో పతాక శీర్షిక కనిపిస్తోంది. అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువగా ఐపీఓస్లో యాంకర్ ఇన్వెస్టర్స్గా వస్తున్నారని మరొక వార్త ఉంది. సో ఇదంతా కూడా ఐపీఓ మార్కెట్ ఎంత బజింగ్ యాక్టివిటీ. కొన్ని మంచి లిస్టింగ్స్ కూడా మనం చూసాం. హుందాయ్ లాంటివి కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ స్విగ్గీ, అలాగే ఆఫ్కాన్స్ కన్స్ట్రక్షన్, ఇలాంటి కంపెనీస్లో మంచి లాభాలు వచ్చాయి ఇన్వెస్టర్స్కి. క్రాంతి గారు, ఏంటి మీరు ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ చూస్తున్నారు ఐపీఓ మార్కెట్లో? ఎస్ వసంత్ గారు, బుల్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇంకా మిగిలిన కంపెనీస్ అన్ని ఏదైతే పైప్ లైన్లో ఉన్న ఐపీఓస్ అన్ని స్ట్రాంగ్గా మూవ్ చేస్తున్నారు. మనం చూస్తే కనుక డ్యామ్ క్యాపిటల్ ఏదైతే రీసెంట్గా వచ్చే ఐపీఓస్ అన్నిటికీ బుక్ రన్నింగ్ మేనేజర్ మర్చెంట్ బ్యాంకర్ డ్యామ్ క్యాపిటల్ ఉంటుంది, ధర్మేష్ మెహతా క్యాపిటల్ అని. దే ఆర్ ప్రామినెంట్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇండియా అనమాట. సో వాళ్ళు కూడా టైంలో టైం అని ఐపీఓ తీసుకొస్తున్నారు. ఎల్జీ కనుక చూస్తే వసంత్ గారు మంచి లాంగ్ టర్మ్ ప్లేయర్ కింద ఉంటుంది. ఇవన్నీ వెల్కమింగ్ ఐపీఓస్ వసంత్ గారు, ఎందుకంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియాకి వచ్చేటప్పుడు ఏదైనా పెద్ద బ్లాక్ రాక్ కానీ లేకపోతే వారన్ బఫెట్ లాంటి కంపెనీస్ కానీ వాళ్ళకి మెయిన్ కన్స్టెంట్ ఏంటంటే ఇండియాలో ఫ్రీ ఫ్లోట్స్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఓకే, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒక $1 బిలియన్ ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళ కంపెనీస్ దొరకవు. ఎక్సెప్ట్ మనం చెప్పే ఏంటంటే ఎప్పుడు మనకి రెగ్యులర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇవి ఉంటాయి. కానీ ఏంటంటే డొమెస్టిక్ సెంట్రిక్ గ్రోత్ కనుక అడ్వాంటేజ్ తీసుకోవాలంటే చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయి, టైటాన్ కానీ. సో ఎల్జీ లాంటి కంపెనీ, హుండాయ్ మోటార్స్ కూడా లాంగ్ టర్మ్లో కనుక చూస్తే కనుక ప్రాస్పెక్ట్స్ బాగా ఉన్నాయి వసత్ గారు, ఎందుకంటే ఇవేంటంటే స్లో గ్రోత్ కంపెనీస్ అనమాట. సో అందువల్ల కొంచెం టైం పడుతుంది. కానీ ఏంటంటే ఇట్స్ వెల్కమింగ్ మూవ్. ఇంకా చూస్తే కనుక ఆనంద్ రాఠీ, ఓకే, దే హ్యావ్ ఆల్రెడీ ఒక లిస్టెడ్ కంపెనీ ఉంది ఆనంద్ రాఠీ వెల్త్ అని, మళ్ళీ ఆనంద్ రాఠీ బ్రోకింగ్ అని మళ్ళీ ఒక ఐపీఓ లైనప్ చేస్తున్నారు. సో అందువల్ల మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది. అందువల్లనే ప్రమోటర్స్ అందరూ మంచి వాల్యుయేషన్స్లో మార్కెట్లోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తున్నారు. ఓవరాల్గా అయితే వసంత్ గారు లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ కనుక చూసినట్లయితే ద క్వాలిటీ ఆఫ్ పేపర్ అంటే వచ్చేటువంటి క్వాలిటీ కంపెనీస్, నెక్స్ట్ ఏంటంటే అదివరకు లేని బిజినెస్ మోడల్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. మనకి ఒక డైవర్సిఫైడ్ బిజినెస్ మోడల్స్ వస్తున్నాయి అనమాట. ఏదైనా మర్చెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ ఓన్లీ స్టాక్ బ్రోకింగ్ పక్కన పెట్టి మర్చెంట్ బ్యాంకింగ్ మీద ఫోకస్ చేసే కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే చాలా తక్కువ ఉన్నాయి. దానికి డ్యామ్ క్యాపిటల్ క్వాలిఫై అవుతుంది అనమాట. అంటే వీళ్ళ యొక్క రెవెన్యూస్ బుల్ మార్కెట్లో ఈ నెంబర్ ఆఫ్ ఐపీఓస్ పెరిగినప్పుడు వీళ్ళ రెవెన్యూస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. సో అందువల్ల సెలెక్టివ్గా ఇన్వెస్టర్స్ ప్రస్తుతం అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం చూస్తే కనుక ఇన్ఫ్రాలో మీరు ఇందాక చెప్పినట్టు ఆఫ్కాన్ గ్రూప్, షాపూర్జీ పాలంజీ గ్రూప్ స్టాక్ కూడా నిన్న 5% అప్ అయింది. సో లాంగ్ టర్మ్లో కనుక చూస్తే క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ బాగుంది. నెక్స్ట్ వాళ్ళకి వస్తున్నటువంటి యునిక్ స్పెసిఫైడ్ టన్నెలింగ్ ప్రాజెక్ట్స్ కానీ వీళ్ళకి ఒక యునిక్ క్వాలిటీ ఉందన్నమాట అక్రాస్ ద గ్లోబ్. సో ఏదైతే ఫ్యూచర్ ఇన్ఫ్రా థీమ్స్ ఉన్నాయో దాంట్లో ఆఫ్ఘాన్ కూడా క్వాలిఫై అవుతుంది. సో ఆ రకంగా ఇప్పుడు వచ్చే సెలెక్టివ్ ఐపీఓస్ని కూడా ఇన్వెస్టర్స్ ఇగ్నోర్ చేయకుండా, కానీ ఏంటంటే జంప్ చేసుకునాల్సిన అవసరం లేదు ఈ ఐపీఓస్కి. వెరీ అవుట్ ఆఫ్ 100లో
80% ఆఫ్ ఐపీఓస్ లిస్టింగ్ అయిన తర్వాత ఒక కూల్ ఆఫ్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గుతున్నాయి అనమాట. సో ఆ టైంలో కనుక అక్యుములేట్ చేసుకుంటే కనుక ఇన్వెస్టర్స్కి మీడియం టు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది వసంత్ గారు. ఓకే, రామకృష్ణ గారు ఎలా ట్రేడ్ చేయాలి? ఓపెనింగ్ అయితే వీక్గానే కనిపిస్తోంది నిఫ్టీ పరంగా, కానీ ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్గానే మనం మూవ్స్ చూస్తున్నాం, అక్కడే ఎక్కువ లాభాలు గమనిస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. లాస్ట్ 10 సెషన్స్ నుంచి చూస్తే కేవలం 2 సెషన్స్ మాత్రమే బిగ్ మూవ్స్ మనం చూసాము. మిగతా అన్ని సెషన్స్ స్మాల్ క్యాండిల్స్, చిన్న కన్సాలిడేషన్ ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ట్రెండ్ మాత్రం బుల్లిష్గా ఉందండి. సో బాటమ్ నుంచి మంచి ర్యాలీ చేయటం, మనం ఆల్మోస్ట్ మనం 23,300 దాకా వెళ్ళి అక్కడ నుంచి మనము ఆల్మోస్ట్ 24,850 దాకా ట్రావెల్ చేసాము. సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ హడ్డల్ వచ్చి ఆ 23,850 అనేది మెయిన్ హడ్డల్ అవుతుంది ప్రస్తుతానికి. ఆ ప్రైస్ పాయింట్ కనుక బ్రేక్ చేసినట్లయితే మార్కెట్ స్మూత్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఫర్దర్ ర్యాలీస్, ఫర్దర్ లెగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది మార్కెట్కి. తర్వాత ఓవరాల్గా నిఫ్టీలో మనకి చూస్తే నిన్న 100 పాయింట్స్ ఫాల్ మనం గమనించాము. బ్యాంక్ నిఫ్టీ అయితే కొంత స్టేబుల్గా కేవలం 2 పాయింట్లు మాత్రమే నష్టపోయింది. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఎప్పటి నుంచో రిలేటివ్గా స్ట్రెంగ్త్ చూపిస్తూ ఉంది. సో ఎనీ టైం మార్కెట్స్ ఒక సపోర్ట్ తీసుకొని ఒక బిగ్ ర్యాలీ చేసే ఛాన్స్ కనిపిస్తుందండి ఇక్కడ నుంచి కూడా. కాబట్టి బై ఆన్ డిప్స్ అనే చెప్తాను మార్కెట్కి. సో ఈరోజు సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవ్వడం జరిగింది. సో 24,569 అనే ప్రాంతం సపోర్ట్గా ఉంది. ఆ సపోర్ట్ ప్రైస్ పాయింట్కి ఏమైనా వస్తే మార్కెట్లో బై చేసుకోవచ్చు. అట్లాగే రెసిస్టెన్స్ బ్రేక్ అయినా కానీ మార్కెట్లో బయింగ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఓవరాల్గా కొంత నిన్న వరింగ్ పాయింట్ ఏంటంటే విక్స్ కొంచెం పెరిగింది, 7% పెరగడం చూసాము. 14.02 దగ్గర విక్స్ ట్రేడ్ అవుతుంది. సో అది కొంచెము వరింగ్ అనిపిస్తుంది. సో ఈరోజు మార్కెట్లో ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్స్ 24,500 అయితే బ్రేక్ చేయమని అనుకుంటున్నాను. సో 24,500 బ్రేక్ కాకుండా ఉన్నంతకాలం మార్కెట్ సేఫ్ అని అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేటప్పటికి 24,200 ఉంది. సో 24,200 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్ కోసం. ఇంట్రాడే కోసం అయితే ఈరోజు ఇచ్చిన 24,569. సో రెసిస్టెన్స్ల పరంగా ఇందా చెప్పుకున్నట్టు 24,850 అనేది కీ నెంబరు. సో ఒక ఇంటర్మీడియట్ హైని క్రాస్ చేసినట్లయితే అక్కడ నుంచి మార్కెట్స్ బాగుంటాయి. తర్వాత 25,000 అనేది బిగ్ రౌండ్ నెంబర్గా ఉంది. అట్లాగే కొంత రెసిస్టెన్స్ ఆ ప్రైస్ పాయింట్ దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇందాక అనుకున్నాను. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీని లాక్ వెళ్ళే అవకాశం ఉంది పైకి. సో ఆల్ టైమ్ హైక్ కూడా బ్యాంక్ నిఫ్టీ దగ్గరగా ఉండటం, అలాగే టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండటం బ్యాంక్ నిఫ్టీలో కలిసి వచ్చే అంశం. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ చూసినప్పుడు రెసిస్టెన్స్ అనేది 54,000 ఇమీడియట్గా షార్ట్ టర్మ్ కోసం, అలాగే 53,000 అనేది ఇమీడియట్ షార్ట్ టర్మ్ సపోర్ట్గా ఉంది. ఈ రోజు ఇంట్రాడేకి అయితే 53,804 రెసిస్టెన్స్, సపోర్ట్స్ 53,359. ఓకే, సో గ్రావిటా కూడా క్యూఐపీ ఇష్యూ చేయబోతోంది. ఇంతకుముందు 750 crores అనుకున్నది ఇప్పుడు 1,000 crores పెంచారట. సో ఇది క్యూఐపీస్ ఎంత అగ్రెసివ్గా మార్కెట్లోకి వస్తున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హెచ్సిసి 600 crores, అలాగే ఇందాక మనం అనుకున్నాం మ్యాన్కైండ్ ఫార్మా 3,000 crores ఇష్యూ. 2520 దగ్గర క్యూఐపీ ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించారు. సో స్టాక్ ఇవాళ కొంత నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే నిన్న క్లోజింగ్ వచ్చేసి 2750 ఎక్కడో జరిగింది. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి, అడగండి. సార్ నాయకుల నుంచి మాట్లాడుతున్నాను సార్, ఎల్ఐ నా పేరు సార్. ఇప్పుడు సార్ నా దగ్గర మోయిస్ చిప్ ఉన్నాయి సార్, 304లో ఉన్నాయి సార్, ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాను. చాలా తగ్గింది కదా సార్, ఇది క్లోజ్ చేసుకోమంటారా? ఏం చేయాలి? మాస్ చిప్పా? సార్ మోయిస్ చిప్ సార్. మాస్ చిప్ 304లో చాలా హైలో, ఈ మధ్య రీసెంట్ హై అది, అక్కడ కొన్నారు మీరు. సార్ కుటుంబంలో ఏంటి పరిస్థితి? బాగా తగ్గింది, 230, 240 నడుస్తుంది ఇప్పుడు. తగ్గినా కూడా బాగా కన్సాలిడేట్ అవుతుందండి, ఎందుకంటే బిలో 230 రాగానే అమ్మటే బయింగ్ కూడా ఎమర్జ్ అవుతుంది స్టాక్ లో. అది కేర్ఫుల్ గా చూడాలి. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఈ ఫెటాల్ ఈసారి రిజల్ట్ తర్వాత, Q3 రిజల్ట్ తర్వాత ఈ సపోర్ట్ డౌన్ సైడ్ బ్రీచ్ అయితే ఆల్ ది వే 180కి పడిపోతుంది. కానీ ఈసారి రిజల్ట్ బాగుంటే కనుక ఈ కన్సాలిడేషన్ నుంచి పైకి పెరిగేటప్పుడు మాత్రం మేబీ యాజ్ షార్ప్ మూవ్ as 280, 290కి ఒక 2-3 సెషన్స్ లో వచ్చే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది.
కాబట్టి హోల్డ్ అంటాను విత్ ఏ స్టాప్ లాస్. రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. Q3 రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ మంత్లో. ఆ రిజల్ట్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. మాస్ చిప్స్ సంబంధించి మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, సార్ నా పేరు బ్రహ్మానంద రెడ్డి సార్. నా పేరు బ్రహ్మానంద రెడ్డి, కుటుంబరావు గారిని కొన్నాడు అడగండి. సార్ అదే స్పందన ఫైనాన్స్ ఉంది కదా, 715లో కొన్నాను సార్. అది 50% పడిపోయింది. పెర్మల్ ఫార్మా వచ్చి 251లో కొన్నాను. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వచ్చి 57.5లో కొన్నాను సార్. ఓకే, కొద్దిగా దాని గురించి చెప్తారా సార్? స్పందన బాగా పడిపోయింది సార్. అందుకే స్పందన బాగా పడిపోయింది. పిరమల్ ఫార్మా అక్కడే ఉంది. పిరమల్ ఫార్మాకి ఇవాళ ఒక బ్రోకింగ్ కంపెనీ 350 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. కాబట్టి ఏమీ ఆందోళన లేదు, హాయిగా నిశ్చింతగా హోల్డ్ చేయండి. కుటుంబరావు, స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ ఏం చేయాలి? స్పందన మనం 4-5 సార్లు చెప్పడం జరిగిందండి. ఇది వరకు 4 ఫిగర్ లెవెల్లో ఉన్నప్పుడే, 1000 రూపాయల పైన ఉన్నప్పుడే స్టాక్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్, ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే ఈ స్టాక్ లో ఆపరేటర్ యాక్టివిటీ ప్లస్ ప్రమోటర్ అనమాట, కార్పొరేట్ గవర్నెన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ స్టాక్ లో ఉండకూడదని నన్ను అడిగితే ఇప్పుడు కూడా ధైర్యం చేసి ఎనీ స్పెక్యులేటివ్ మూవ్స్ వచ్చి ఏమన్నా స్టాక్ ఒక 10-20% జంప్ వచ్చినా కూడా ఎగ్జిట్ అయ్యి వేరే బెటర్ స్టాక్ చూస్ చేసుకోవటం బెటర్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కన్సాలిడేట్ అవుతుంది అరౌండ్ 55-60 బ్రాడ్ రేంజ్ లో. మొన్నే ఒక మూవ్ 60 దాకా చేసింది కానీ నిలబెట్టుకోలేకపోయింది. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా QIP 60 రూపీస్ 50 పైసా దగ్గర చేశారు. యూజువల్లీ బ్యాంక్ స్టాక్స్ వాళ్ళు చేసిన QIP ప్రైస్ కంటే కూడా 20% హయ్యర్ ప్రైస్ విత్ ఇన్ 1 year ఇవ్వటం కూడా మనం చూసాం. కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అంటాను, ఏమీ కంగారు లేదు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో. అండ్ పిరమల్ ఫార్మా డీసెంట్ వాల్యుయేషన్ లోనే కొన్నారు. ఎందుకంటే ఈ మధ్య 300 టచ్ అయ్యి అరౌండ్ 240 దాకా కరెక్ట్ అయ్యి కూడా ఇప్పుడు 250 దగ్గర అనమాట కన్సాలిడేట్ అవుతుంది. 256 దగ్గర అక్కడ. జస్ట్ హోల్డ్ ఎవ్రీ డిక్లైన్ బై కూడా పిరమల్ ఫార్మా. ఓకే, రైట్. మరొక కాలర్ ఉన్నారా? నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. NTPC గ్రీన్ ఎనర్జీ తీసుకున్నాను సార్. 4% లాస్ లో ఉన్నాను. NTPC గ్రీన్, అవును సార్. గార్డెన్ రీచ్ అరౌండ్ 4+ లో ఉన్నాను. ఏదండి? గార్డెన్ రీచ్ సార్, గార్డెన్ రీచ్. GRSC. Garden Reach. ఓకే, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. ఓకే, ఈ మధ్యనే కదా లిస్ట్ అయింది NTPC గ్రీన్. అప్పుడే హడావుడి ఏంటి? వారంలోనే డబ్బులు ఎలా వస్తాయి? మీరు షార్ట్ టర్మ్ కోసం కొన్నారా NTPC గ్రీన్? అయ్యా, NTPC గ్రీన్ షార్ట్ టర్మ్ కోసం కొన్నారా? అవును, లేదా లాంగ్ టర్మ్ అండి. మీరు లాంగ్ టర్మ్ కోసం కొన్నప్పుడు వెంటనే 10 రోజుల్లోనే ఎలా రివ్యూ చేస్తారు? I just want to ask you అట్లా ఏంటి? కొనే ముందు రివ్యూ చేసుకోవాలి. కొనే ముందు మనం చేస్తున్నది 1 year కోసం, ఒక 10% అటు ఇటు అవుతుంటే దానికి సిద్ధంగా ఉండాలి. సరే, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, క్రాంతి గారు ఏంటి? చేయమని చెప్తాను వసంత్ గారు. రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి GRSCకి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్. న్యూ ఆర్డర్ బుక్ కూడా యాడ్ అవుతా ఉంది. కొంచెం ఈ స్టాక్స్ అన్ని డిఫెన్స్ స్టాక్స్లో ఎస్పెషల్లీ PSU స్టాక్స్ అని ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి. అందువల్ల పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు వసంత్ గారు. ఈ డిఫెన్స్ స్టాక్స్ అన్ని వసంత్ గారు ఒక మల్టీ డికేడ్ బుల్ మార్కెట్లో ఉన్నాయి. ఇదేదో జస్ట్ ఒక 30-40% డౌన్ అయిపోయినాయి కానీ వీటి పని అయిపోయిందని అనుకుంటా కాదు. ఇవన్నీ మల్టీ డికేడల్ బుల్ మార్కెట్లో ఉన్నాయి. స్ట్రాంగ్గా హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి హోల్డ్ చేయదగ్గ స్టాక్స్ ఇవన్నీ. ఓకే, రైట్. మరో కాల్ ఉన్నారా? బ్రేక్ తీసుకోవాలా? కాల్ ఉన్నారు. ఓకే, హలో. హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర డిమార్ట్ 700 లో ఉన్నాయండి. అది లిస్టింగ్ అయిన కొత్తలో తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఒక 25% తీసేసి విశాల్ మెగా మార్ట్ లో పెట్టుకోవచ్చా? 25%. విశాల్ మెగా మార్ట్ లేటెస్ట్ లిస్టింగ్. నేను IPO అప్లై చేశాను, నాకు రాలేదండి. రాలేదు. విశాల్ మెగా మార్ట్ బాగానే ఉంటుంది, అంటే లాంగ్ టర్మ్కి బాగుంటుందన్న ఒక అంచనా ఉంది IPO వచ్చినప్పుడు. ఇప్పుడు ఏంటి, డిమార్ట్ నుంచి విశాల్కి మారొచ్చా? నన్ను అడిగితే కనుక ఆ సెగ్మెంటే అవాయిడ్ చేయమంటానండి. ఎందుకంటే నేను అనుకోవటం మాత్రం విషయాలు కూడా అనమాట కేర్ఫుల్ గా గ్రే మార్కెట్ అబ్జర్వ్ చేస్తున్నాను నేను. మొన్నటి వరకు 5 రూపాయలు 10 రూపాయలు గ్రే మార్కెట్ ఉన్నది. ఇవాళ లిస్టింగ్ కి ముందు అనమాట గ్రే మార్కెట్ లోనే 20 రూపీస్ పైన అనమాట ప్రైస్ జంప్ అవటం కూడా చూసాం. అంటే ప్రీమియం నేను మాట్లాడేది. అండ్ విశాల్ మార్ట్ అనమాట MD కూడా అనమాట చెప్పడం మేము కూడా డోర్ డెలివరీ మొదలు పెడుతున్నాం అది ఇది. బట్ ఎంత డోర్ డెలివరీ క్విక్ కామర్స్ లోకి వచ్చినా కూడా అనమాట విశాల్ కానీ ఎవెన్యూ కానీ
దెర్ ఈస్ ఏ డిస్టింక్ట్ అనమాట డిసడ్వాంటేజ్ కంపేర్ టు జొమాటో కానీ స్విగ్గీ కానీ వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ డార్క్ స్టోర్స్ ఏవైతే పెట్టుకుని వాళ్ళు డెడికేటెడ్ గా క్విక్ కామర్స్ లో అనమాట 5 minute 10 minute 15 minute డెలివరీస్ పెట్టారు. ఈ సూపర్ మార్ట్స్ వాళ్ళ ఓవర్ హెడ్స్ దగ్గర నుంచి ఓవర్కమ్ అయ్యి క్విక్ కామర్స్ లో సక్సెస్ఫుల్ అవుదామని అనుకుంటే కనుక ఇట్ వుడ్ బి ఏ ఫూలిష్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యుఎస్ లో కూడా ఫెయిల్ అయినాయి కపుల్ ఆఫ్ కంపెనీస్ ఇట్లా అటెంప్ట్ చేసుకోవడం అనమాట. అండ్ యూరోప్ లో కూడా ఫెయిల్ అయినాయి. ఓన్లీ టైమ్ షుడ్ టెల్. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఐ సజెస్ట్ అవాయిడింగ్ దిస్ సెక్టర్. ఓకే, సరే, ఓ బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. 80 పాయింట్ల నష్టం కనిపిస్తోంది నిఫ్టీలో ఈ సమయంలో. అలాగే సెన్సెక్స్ 280 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 128 130 పాయింట్ల లాభంతో ఉంది, నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ కొంత స్లైట్గా అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. నష్టాలతోనే ఉంది మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా, కానీ బెటర్ దాన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా. ఓకే, ఎటువంటి సెక్టర్ వైజ్ మూవ్ చూద్దాం. బ్రాడర్ మార్కెట్స్ అడ్వాన్సెస్ వర్సెస్ డిక్లైన్స్ చూస్తే పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. ఫార్మా స్లైట్లీ పాజిటివ్గా ఉంది ఇండెక్స్, మెటల్ ఇండెక్స్ నెగిటివ్గా ఉంది, ఎఫ్ఎంసీజీ నెగిటివ్గా ఉంది. అలాగే రియాలిటీ ఇండెక్స్ ఈరోజు కూడా పాజిటివ్గా మనకు కనిపిస్తుంది ఓపెనింగ్లో. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ 993 స్టాక్స్ లాభాలతో, 598 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. సో మిడ్ క్యాప్స్లోనే ఎక్కువగా మనకు లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. 2:1 నిష్పత్తిలో సుమారుగా అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. ఓకే, విప్రో 309 స్లైట్లీ పాజిటివ్గా ఓపెన్ అయింది. బట్ హెచ్సిఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్ ఇవన్నీ నష్టాలతో ఓపెన్ అయ్యాయి. ఐటీ ఇండెక్స్లో మనం నష్టాలు గమనిస్తున్నాం బికాజ్ ఆఫ్ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇటువంటి కౌంటర్స్లో కొంత ఓపెనింగ్లో సెల్లింగ్ చూస్తున్నాం. రిలయన్స్ ఈజ్ డౌన్ 1%, ఇండెక్స్ని ట్రాక్ చేస్తుందని చెప్పాలి. హెవీ వెయిట్ స్టాక్. శ్రీరామ్ ఫైనాన్స్ డౌన్, M&M నెగిటివ్గా ఓపెన్ అయింది. ఐషర్ మోటార్స్ నెగిటివ్గా ఓపెన్ అయింది. సిప్లా, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ ఇవి నిఫ్టీలో మనకు గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే ఎస్బీఐ లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ ఇటువంటి స్టాక్స్లో లాభాలు చూస్తున్నాం. అండ్ మోర్ లూజర్స్ ఇన్ నిఫ్టీ దాన్ గెయినర్స్. హార్డ్లీ 11-12 కంపెనీసే లాభాలతో ఓపెన్ అయ్యాయి. మిగతా స్టాక్స్లో మనం స్వల్పంగా నష్టాలు చూస్తున్నాం. వేదాంత డివిడెండ్ డిక్లేర్ చేసింది, బట్ నెగిటివ్గానే ఓపెన్ అయింది. అలాగే హెచ్పిసిఎల్ ఈజ్ డౌన్ 0.1%. ఎన్విరో ఇన్ఫ్రా రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, ఇది వాటర్ మేనేజ్మెంట్ థీమ్తో, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్. ఎన్విరో ఇన్ఫ్రా చాలా స్ట్రాంగ్గా లిస్టింగ్ తర్వాత మనం బిహేవ్ చేయడం చూస్తున్నాం. అలాగే గ్రావిటా క్యూఐపీ రాబోతుంది అనుకున్నాం, 4.5% అప్. ఇది కూడా వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన థీమ్తోనే పనిచేసే కంపెనీ, రీసైక్లింగ్ కంపెనీ ఇన్ఫ్యాక్ట్. చెమ్మల్ ఫెర్టిలైజర్స్ ఈజ్ అప్ 2%. సో మిడ్ క్యాప్స్లోనే యాక్షన్ కనిపిస్తోంది. 1120 స్టాక్స్ అడ్వాన్సెస్లో, 850 స్టాక్స్ డిక్లైన్స్లో కనిపిస్తున్నాయి. రామకృష్ణ గారు, సో మనం అనుకున్నట్లు ఎగ్జాక్ట్గా ఈరోజు లో చూసినట్లయితే 24,567 రికార్డ్ అయిందండి, ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గర. ఇన్ కేస్ మార్కెట్ కనుక 10-15 మినిట్స్ ఇక్కడ సర్వైవ్ అయితే ఈ ప్రైస్ పాయింట్ దగ్గర లాంగ్ పొజిషన్స్ ట్రై చేయొచ్చండి విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. ఓకే, కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ చూస్తే నహార్ పాలీ టెక్స్టైల్ స్టాక్ ఇది అప్ 15%. ఫెయిర్ కెమ్ ఆర్గానిక్స్ ఈ స్టాక్ మనకు కెమికల్స్ సంబంధించిన కంపెనీ 10% అప్. కేపీఆర్ మిల్స్ ఈజ్ డౌన్ 3%. ఇలా విత్ ఇన్ ది సేమ్ సెక్టర్ కొన్ని గెయినర్స్ లూజర్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫిలాటెక్స్ ఇండియా అట భాగ్యలక్ష్మి అడుగుతున్నారు, కొందాం అనుకుంటున్నారు, ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా? ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ అయితే కాదు కదా, ఫిలాటెక్స్ ఇండియా కుటుంబారు కొనొచ్చా? ఫిలాటెక్స్ ఇండియా ఇదివరకు మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా ఇచ్చిన స్టాక్ వస్తుంది గారు. 4 years బ్యాక్ వెన్ ఇట్ వాస్ 25-30 రూపీస్. అక్కడి నుంచి అనమాట స్టాక్ స్పెక్టాక్యులర్ గా పెరిగి ఆఖరికి స్ప్లిట్ అయ్యి ఇప్పుడు 1 రూపీ పెయిడప్ అయిపోయింది. అప్పుడు 10 రూపాయల షేర్ 35-40 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1 రూపీ పెయిడప్ షేర్ 68 రూపీస్, 69 రూపీస్ ఉంది. రీసెంట్లీ అరౌండ్ 78 కూడా టచ్ అయింది అనమాట స్టాక్. ఇట్స్ ఎ గుడ్ స్టాక్, బట్ ఓవర్ ప్రైస్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం డెఫినెట్లీ ఇమ్మీడియట్ గా నేనైతే బై చేయను. ఇన్ఫాక్ట్ సెప్టెంబర్ క్వార్టర్ కూడా కాస్త వీక్ గా వచ్చింది.
కాబట్టి లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫార్మేషన్ లో ఉందా స్టాక్ అనేది కూడా కాస్త డౌట్ వస్తుంది. ఎందుకంటే కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా. అక్టోబర్ లో 50 రూపాయలకి పడిపోయింది. 50 రూపాయల నుంచి 78 రూపాయల కంటే మోర్ దాన్ 50% రిటర్న్ 1.5 month లో ఇచ్చింది. మళ్ళీ స్టాక్ ఇప్పుడు 1.5 month రిటర్న్ అంత ఇచ్చిన తర్వాత కొనాలి అంటే మాత్రం నాట్ అడ్వైజబుల్. వెయిట్ ఫర్ డిసెంబర్ రిజల్ట్, తిరిగి ఇంప్రూవ్మెంట్ వస్తే కనుక అప్పుడే ఎంటర్ అవ్వచ్చు. శక్తి పంప్స్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 3%. అలాగే టెక్స్టైల్స్ మరొక కంపెనీ డోనియర్ ఇండస్ట్రీస్ 11% పెరిగింది స్టాక్. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ 3% పెరిగింది. ఇలాగ స్టాక్ స్పెసిఫిక్గా కనిపిస్తుంది. అలాగే రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ సెజిలిటీ ఇండియా, మనం గతంలో కూడా అనుకున్నాం, అప్పర్ సర్క్యూట్లో ఫ్రీజ్ అయి కూర్చుంది. తర్వాత ఈ మెయిల్ గిరి, టైటాన్ ఉన్నాయట 10% ఉన్నాయి, 10% లాభంలో ఉన్నాయా మరి ఏంటో. రోజు రోజుకి రేటు పడిపోతుంది, హోల్డ్ చేయొచ్చా? క్రాంతి గారు, టైటాన్ హోల్డ్ ఆర్ సెల్? టైటాన్ని జస్ట్ ఒక 1 week పెర్ఫార్మెన్స్, ఒక 1 month పెర్ఫార్మెన్స్తో చూడకూడదు వసంత్ గారు. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ అవుట్ పెర్ఫార్మర్ అనమాట. కానీ ఏంటంటే ఈ మధ్య బాగా కాంపిటీషన్ అనేది పెరిగింది. ఈ కళ్యాణ్ జ్యువెలరీస్, ఈ అదర్ స్టాక్స్ వచ్చిన తర్వాత టైటాన్లోకి ఇన్ఫ్లోస్ అనేది తగ్గింది. కానీ స్టిల్ ఇట్స్ అ మార్కెట్ లీడర్. లాంగ్ టర్మ్లో ఉంచుకోదగ్గ స్టాక్. ఒకటే వసంత్ గారు, మార్కెట్ క్యాప్ వచ్చేసేసి 3 lakhs crores అనమాట. సో ఇట్స్ అ బిగ్ లార్జ్ క్యాప్ కంపెనీ అనమాట. సో అందువల్ల ఆయన లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలి ఇటువంటి స్టాక్స్. నెక్స్ట్ ఒక 1 month పెర్ఫార్మెన్స్తో ఈ స్టాక్స్ చూడకూడదు. కన్జంప్షన్ థీమ్ అనేది ఇంటాక్ట్ ఇన్ ఇండియా. ఓకే. తర్వాత సూర్యప్రసాద్ ఎన్టీపీసీ ఉన్నాయి 269లో, మదర్సన్ 79లో, ఎన్సీసీ 260 ఇలా హోల్డ్ చేస్తున్నారు. ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా లేదా? అంటే మీరు చెప్పిన 3-4 స్టాక్స్ అయితే కనుక ఆల్ ఆర్ గుడ్ స్టాక్స్ ఓన్లీ అండి. ఎన్టీపీసీ కానీ ఎన్సీసీ కానీ ఇవన్నీ కూడా హోల్డ్ అంటాం. హోల్డ్ చేయొచ్చు ఇవన్నీ కూడా. తర్వాత సాయి మిత్ర, ఆదిత్య విజన్ అట, ఈ స్టాక్ కొందాం అనుకుంటున్నారు. 1 year ఉద్దేశంతో కొంటారట, కొనుక్కోవచ్చా? విపరీతంగా పెరిగిన స్టాక్ అండి. అంటే బీహార్ బేస్డ్ అనమాట. అండ్ మేబీ పొలిటికల్ మనీ ఉంది ఇట్లా అని కూడా కాస్త రూమర్స్ ఉన్నాయి స్టాక్ లో అనమాట. బట్ మన దగ్గర ఇక్కడ బజాజ్ ఎలక్ట్రికల్స్ ఇవన్నీ కూడా షోరూమ్స్ ఎట్లయితే కన్జ్యూమర్ ఉన్నాయో, ఆదిత్య విజన్ షాప్స్ అనమాట బీహార్ లో అక్కడంతా కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ స్టాక్ ఈస్ నాట్ ఏ చీప్ స్టాక్ అండి, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఆల్రెడీ 487 ఉంది. అరౌండ్ 280 దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట. లిస్టింగ్ దగ్గర నుంచి 570 కూడా టచ్ అయ్యి అక్కడ ఉంది. స్లైట్లీ రిస్కీ బెట్ అవుతుందండి. నరసింహారావు పిడుగురాళ్ళ నుంచి, ఆయన మైక్రోటెక్ డెవలపర్స్ రాజేష్ పాలయ్య గారు చెప్పినప్పుడు కొన్నారట, 20% ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా లేదా? రామకృష్ణ గారు, మైక్రోటెక్ టెక్నికల్గా ఎలా కనిపిస్తుంది? టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉందండి. రీసెంట్గా మంచి మూవ్ చేసింది. ఆల్మోస్ట్ 1040 నుంచి ప్రస్తుతం 1493 దగ్గర ఉంది. వెరీ సూన్ అంటే ఒక 4 to 5 monthsలో ఆల్ టైమ్ హై కూడా క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో హోల్డ్ అని చెప్తాను ఈ స్టాక్. హోల్డ్ చేయండి. అలాగే అనంతరాజ్, ఈ స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. 823 రూపీస్ దగ్గర స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఓకే. తర్వాత సత్యనారాయణ మూర్తి, మహారాష్ట్ర సీమ్లెస్, ఇందులో ఇన్వెస్ట్ చేస్తారట 50,000 రూపీస్. ఈ లెవెల్లో ఎంటర్ కావచ్చా? మహారాష్ట్ర సీమ్లెస్ ఆఫ్ నో అయితే ఫుల్లీ ప్రైస్డ్ అంటానండి స్టాక్ అనమాట. ఎనీ కరెక్షన్ వచ్చినప్పుడే కొనమంటాను. ఎందుకంటే ఇట్స్ గుడ్ కంపెనీ వితౌట్ ఎనీ డౌట్. అండ్ ఆల్రెడీ 1000+ వెళ్ళనమాట. స్టాక్ కరెక్ట్ అయ్యి ఇప్పుడు 800 బిలోకి వచ్చింది. బట్ 800 బిలోకి ఎందుకు వచ్చింది అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటే సెప్టెంబర్ రిజల్ట్ బాగున్నా కూడా ప్రాఫిటబిలిటీ స్టాక్ కంటిన్యూస్ గా లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫార్మేషన్ కనిపిస్తుంది క్లియర్లీ. మేబీ దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ విచ్ వీ మే నాట్ నో. ఓన్లీ రీసెంట్ షార్ట్ మూవ్ అయితే వచ్చింది 640 నుంచి అనమాట. ఈ 776 లెవెల్ కి జస్ట్ ఒక 1 week 10 days లో పెరగటం కూడా మనం చూసాం. ఇక్కడ సస్టైన్ అవుతుందో లేదనే చెప్పలేం. బట్ రీసెంట్ లో 640 650 ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లెవెల్ టు బై. ఓకే. రాహుల్ బాబు, టాటా మోటార్స్ యావరేజ్ ప్రైస్ 877లో ఉన్నాయి, 150 షేర్లు. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? రామకృష్ణ, టాటా మోటార్స్ పరిస్థితి ఏంటి? టాటా మోటార్స్ ఏం పర్ఫార్మెన్స్ లేదండి. అంటే రీసెంట్ మార్కెట్ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేయటం లేదు. కొంచెం టఫ్ టైమ్స్ అనే చెప్పుకోవచ్చు. సో లాస్ట్ 2 quarters డిసప్పాయింట్మెంట్, అలాగే రీసెంట్గా మంత్లీ సేల్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు. కాబట్టి ఈ స్టాక్ని వీలైనంత వరకు ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవడం బెటర్ అండి. సో రిపీటెడ్గా మనం డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళ ప్రైస్ పాయింట్ని బట్టి స్టాప్ లాస్ చెప్పాము. ప్రస్తుతం అయితే రీసెంట్ స్వింగ్లో అయినా
ఆల్మోస్ట్ 759 కనిపిస్తుంది. 759, 760 కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని. గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్ ఈ రెండు కొంటారట ఈ లెవెల్లో. ఉదయ్ కొనుక్కోవచ్చా ఇక్కడ? మీడియం టర్మ్ వ్యూ ఉంటే స్లోగా బై చేయమంటానండి, ఎందుకంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చాలా బ్యాడ్లీ బీటెన్ డౌన్ ఈ టైం. ఇప్పుడు మనం చూస్తున్నాం గోడ్రేజ్ కన్జ్యూమర్ కూడా లాస్ట్ టైం వాళ్ళ మార్కెట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత స్టాక్ ఎట్లా కరెక్ట్ అయిందో చూసాం. బట్ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్ బ్రాండ్స్ ఉన్న కంపెనీస్ అండి ఇవన్నీ కూడా. కాబట్టి డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావ్ మీడియం టర్మ్ వ్యూ ఓన్లీ దెన్ బై. వంశీ అడుగుతున్నారు, డిక్సన్ టెక్నాలజీస్ 5,000 రూపాయలు 3 షేర్లే ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ? 5,000 నుంచి 18,000కి వచ్చింది. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? పిరమిడింగ్ చేసుకునేటప్పుడు మనం లోవర్ లెవెల్స్ నుంచి మొదలుపెట్టారు చక్కగా 5,000లో. క్రాంతి గారు ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా డిక్సన్? ఒక ఎస్ఐపి లాగా యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. ఈ థీమ్ అనేది ఇంకా లాంగ్ లాస్టింగ్ థీమ్ కింద ఉండబోతుంది. అందువల్ల వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక ఎస్ఐపి లాగా ఎవ్రీ మంత్ డిప్ వచ్చినప్పుడల్లా యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు వస్తుంది గారు. మళ్ళీ 5,000 ఎక్స్పెక్ట్ చేయడం కష్టం, కానీ డిప్స్ అయితే వస్తుంటాయి ఈ స్టాక్లో కూడా. అప్పుడప్పుడు ఏదైనా నెగిటివ్ న్యూస్, సడన్ నెగిటివ్ న్యూస్ వచ్చి స్టాక్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో అక్యుములేట్ చేసుకోవాలి. అలాగే ఆయన హెచ్బిఎల్ పవర్, సిజీ పవర్ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు. కుటుంబ గారు ఏది బెటర్? రెండు కొనమంటానండి, 50-50. ఓకే, అదో షేర్ ఇదో షేర్ కొనండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.